హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రజెంట్ ఈ యొక్క ఇంటర్మీడియట్ సెషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో చాలామంది పిల్లల్ని ఎక్కడెక్కడ మంచి కాలేజ్లో జాయిన్ చేయాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులందరికీ ఈ యొక్క ఆదిత్య అనేది ఒక మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ మన ముందైతే కనుక ఆదిత్య కాలేజ్ డైరెక్టర్ అయినటువంటి రామారావు గారు మన ముందున్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. ప్రజెంట్ ఆదిత్య జూనియర్ కాలేజ్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి రామారావు గారు మన ముందున్నారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ యొక్క ఆదిత్య విద్యా సంస్థ ఏదైందో అది మళ్ళీ నూతనంగా ఈ యొక్క విజయనగరంలో కూడా ప్రారంభించారు. సో చెప్పండి సార్, అసలు విజయనగరంలో ఎక్కడ ఉంటుంది, అసలు అంటే ఎంతమంది అడ్మిషన్ క్యాపబిలిటీ ఎంత ఏంటి సార్? మనం ఎక్కడ తీసుకున్నా కూడా సార్ మనం అసలు వాల్యూమ్స్ మీద, స్ట్రెంగ్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే సార్. మనం ఏదైతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందో, మనం ఎంతమందిని ఆరాంగా అకామిడేట్ చేయగలమో అదే తీసుకుంటాం. విజయనగరం కూడా మేము అనుకుంటుంది ఏంటంటే లిమిటెడ్ సీట్స్ అంటారు సార్. వెరీ లిమిటెడ్ సీట్స్. ఒక్క బైపీసీ సెక్షన్ తీసుకుంటాం, ఒక్క ఎంఈసీ సెక్షన్ తీసుకుంటాం. ఓకే సార్. ఎంపీసీ అయినా మహా అయితే ఒకటి లేదా రెండు. వెరీ లిమిటెడ్, మ్యాక్సిమం 250 మెంబర్స్. ఓకే సార్. అంతే. దీనిలో కూడా మనం ఏంటంటేనండి, విజయనగరం యొక్క వాతావరణ పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని ఏసీ రూమ్లు కూడా ఇస్తున్నాం. ఓకే సార్. ల్యాబ్లు ఉంటాయి. ఓకే సార్. లైబ్రరీ ఉంటుంది. ఓకే సార్. వీటన్నిటితో పాటు ఇప్పుడు మీకు ఇంత ముందే చెప్పాను, మా బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్ని కూడా మనం తీసుకున్నాం. దేనికి అసెంబ్లీస్ కండక్ట్ చేసుకోవడానికి, పార్కింగ్ ప్లేసు, లేకపోతే మనం అనుకున్నాం ప్లే టైం 30 minutes అని, ఆ 30 minutesని అకామిడేట్ చేయడానికి మనం ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్ కూడా తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడున్నా మా దగ్గర విజయనగరం, వైజాగ్లో మారికవల్స్ అవ్వచ్చు, లేదా కొత్తగా తీసుకుంటే సంగివల్స్ అవ్వచ్చు, లేదా విజయనగరం అవ్వచ్చు, ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ప్లే గ్రౌండ్ నేను కంపల్సరీ చూసాం. ఈ యొక్క ప్లే టైం మీద చాలా 30 minutes అండి. దానివల్ల ఏం నిజంగా నష్టం ఉండదండి. దాని 30 minutes ఒక రోజు మీరు 11 hours ఆల్మోస్ట్ పిల్లోడు మన దగ్గర స్పెండ్ చేస్తే 11 hours ఉంటుంది, కానీ 9 to 10 hours ఉంటాడండి. ఈ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ని అంటే బ్రేక్లు ఎలాగా 40 minutes లంచ్ బ్రేక్ ఉంటుందండి, ఒక 10 minutes మార్నింగ్, హాఫ్ అన్ అవర్ స్మాల్ బ్రేక్స్ ఉంటాయి. ఇది కాక 30 minutes మనం ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ఓకే సార్ రెజినిమేట్ అవుతారండి. అవును సార్. సార్ ఇప్పుడు మామూలుగా కాలేజ్ అనేసరికి కాలేజ్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో, రిజల్ట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ రిజల్ట్స్, సో మన అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయంటారు సార్? సక్సెస్ రేట్ సార్ ఇది వెరీ క్లియర్ అండి. మనం ఇప్పటి వరకు అంటే ఇప్పుడైతే విజయనగరం పెడుతున్నాం అండి, 2-3 years బ్యాక్ మనం వైజాగ్ స్టార్ట్ చేసాం. ఇంతకుముందు మన ఆదిత్య ఉన్నది ఎక్కడండి? ఉభయ గోదావరి జిల్లాలండి, అయితే తూర్పుగోదావరి లేకపోతే పశ్చిమ గోదావరి, ఈ 2 జిల్లాలోనే ఉంది. అంటే అన్ని కలిపితే దగ్గర దగ్గర ఒక 11 బ్రాంచ్లు ఉన్నాయండి మనకి. ఓకే సార్. అప్పుడు ఈ 11 బ్రాంచ్లో మనకున్న పిల్లలు ఎంతమంది ఉంటారండి? మ్యాక్సిమం వేలల్లో 10, 12, 15 లోపు. అవును సార్. అవును సార్. అయినా కూడానండి మీరు నమ్మరు, ఈ రోజు కూడా ఆల్ ఇండియా లెవెల్లో అదర్ కాలేజెస్ అన్ని ఆల్ ఇండియాలో అన్ని స్టేట్లో ఉన్నాయి. అవును సార్. అన్ని స్టేట్స్లో ఉన్నాయి. లక్షలాది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఏదైతే రిజల్ట్ ఇవ్వగలుగుతున్నారో ఈ జిల్లాలో, ఇప్పుడు నేను చెప్పిన ఆ 2 జిల్లాలో, లేకపోతే మన విశాఖపట్నం, మీరు నమ్మరండి, మనం వీఆర్ ఈక్వల్లీ కాంపిటెడ్ విత్ దెమ్ అండ్ మోర్ దెన్ వీఆర్ గివింగ్. ఓకే సార్. అవుట్పుట్ రిజల్ట్ వైజ్గా మీరు యూ కెన్ చెక్ ఇన్ ద వెబ్సైట్స్. నేనేదో చెప్పాను, వాళ్ళు ఏదో చెప్పారు కాదు కదండి. ప్రతి వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. యాజ్ పర్ ద ఎన్ఈపీ అయినా ప్రతి స్కూల్కి, కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్లో చెక్ చేయండి తెలుసు, యూ కెన్ ఈజీలీ గెట్ నో. నేను అందుకే ఎప్పుడు కూడా పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటేనండి, ఏదో పిఆర్ఓ వచ్చి చెప్పేళ్ళాడను, లేకపోతే ఎవరో కాలేజ్ నుంచి ఏదో ప్రతినిధులు వచ్చి చెప్పేళ్ళాను, గుడ్డిగా నమ్మి 5,000 కట్టాం, 10,000 కట్టాం రిజిస్ట్రేషన్, ఆ పద్ధతి వద్దండి. ఓకే సార్. మీరు కాలేజీకి రండి, ఏ కాలేజ్ అయినా కాలేజ్ విజిట్ చేయండి. అక్కడున్న పూర్వ విద్యార్థులతో, అంటే ఆల్రెడీ చదువుతున్న పిల్లలతో మాట్లాడండి, అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడండి, మేనేజ్మెంట్తో మాట్లాడండి, మీ అనుమానాలు ఏమున్నాయో తీర్చుకోండి, ఫీజెస్ అవి అన్నీ చక్కగా మాట్లాడుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు 2 years కూడా మీకు ఫ్రూట్ఫుల్గా వస్తుంది. ఈ 2 years కెరీరే కదండి ఇంపార్టెంట్. ఫర్దర్గా నేను ఫుడ్ కూడా కాస్త టేస్ట్ చేయొచ్చు, అన్నీ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, ల్యాబ్స్ చూసుకోవచ్చు, క్లాస్ రూమ్స్ చూసుకోవచ్చు, రిజల్ట్స్ కోసం పూర్వ విద్యార్థులతో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చాలా దగ్గర కంప్లైంట్ ఏముంటుంది తెలుసా అండి, మొదటి వారం 10-15 రోజులు లేకపోతే కాలేజ్ స్టార్ట్ అవుతున్నాడు ఫుడ్ బాగుంటుంది, తర్వాత బాగోదు అనేది కామన్గా మిగతా కాలేజీల మీద కంప్లైంట్. ఓకే సార్. మీరు అదే పిల్లలతో అడిగేసి చెప్పేస్తారు కదా, పిల్లలు ఉంటారు కదా. అవును సార్. ఎలా ఉంటుందని అడిగి చెప్పరా? అవును సార్. నేను అందుకే ఏమంటానంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా ఇప్పటికైనా ఏ కాలేజ్ జాయిన్ చేయండి, పిల్లల భవిష్యత్తు సంబంధించింది, కాలేజ్ విజిట్ చేయండి. కాలేజ్ విజిట్ చేసి మొత్తం విషయాలని కన్ఫర్మ్ చేసుకోండి, మీ అనుమానాలన్నింటినీ మాట్లాడుకోండి. అవును సార్. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, అదర్ దెన్ క్లాస్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. క్లాస్ రూమ్లో అసలు స్పేస్ ఉందా, లేకపోతే ఇరుగ్గా పక్కన కడితే అవ్వదు కదండి.
అవును సార్. ఇవన్నీ చెక్ చేసుకోండి. అంతేగాని బ్రోచర్ చూసి మటుకు బ్రోచరో లేకపోతే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇది చెప్పాను, ఎందుకు మీరు నమ్మాలి? అంతే సార్. సో జస్ట్ కమ్ చెక్ అండ్ కంక్లూడ్, దెన్ ఓన్లీ టేక్ ద డెసిషన్. సో సార్, ఒక నార్మల్ ఒక లెక్చరర్ స్థాయి నుంచి ఈరోజు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా మీరు ఎదగడం అనేది ప్రశంసనీయం. సో యాక్చువల్గా మీ జర్నీలో ద బెస్ట్ స్టూడెంట్స్ అంటే మీ దగ్గర చదువుకుని మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? అంటే ఇది ఎలా ఉంటుందంటే సార్, మేము చేసింది ఇప్పటివరకు, నేను ఇక్కడ కూడా ఐఎమ్ డైరెక్టర్ అన్నా కూడా ఒక ఎంప్లాయీనండి. అవును సార్. ఒక పాయింట్కి వస్తే మేనేజ్మెంట్లో ఉన్న ఒక ఎంప్లాయీ. అవును సార్. ఎప్పుడైతే మనం వీటిలన్నింటిలో చేస్తూ ఉంటామో డైరెక్ట్గా మనం వీడు నాది అని క్లెయిమ్ చేసుకోకూడదు. ఇదంతా టీం వర్క్. నన్ను మొదలుకొని నన్ను అంటే ఇప్పుడు నేను ఈ రోజులో ఇక్కడ డైరెక్టర్ ఉన్నాను కాబట్టి, లేకపోతే ఇంకో దగ్గర ఒకప్పుడు నేను ప్రిన్సిపల్గా ఉన్నాను, ఇంకో దగ్గర జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, లేకపోతే ఏజీఎంగా ఉన్నాను, లేకపోతే ప్రిన్సిపల్గా ఉన్నాను, ఏఓగా ఉన్నా, లెక్చరర్గా ఉన్నాను. అవును సార్. ఇలా ఇన్ని ఉంటున్నప్పుడు ఇన్ని రోల్స్లో ప్రతి వాళ్ళ రోలు కీలకమేనండి. నేను ఒక్కటి క్లెయిమ్ చేసుకోవడానికంటే ఏముండదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 25 ఏళ్ళు నా ప్రస్థానంలో, అవును సార్, నేను రెనౌండ్, ఇప్పుడు మీరు అడిగిన దానిలో ఈ రెనౌండ్ ఏవైతే ఉన్నాయి ఈ కార్పొరేట్ అన్నింటిలో చేశాను. అవును సార్. చేసినప్పుడు ప్రతి సంవత్సరం రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తూనే ఉన్నాయి. అవును సార్. రాకపోవడం ఉండదండి. అవును సార్. చాలామంది మా చేతుల మీద నేను చెప్తున్నారు కదండి, వేలల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు వెళ్ళారండి. మెడికల్ కూడా మినిమం తక్కువ కాదండి, దగ్గర 500+ ఉంటారు. దాటే ఉంటారు. ఏమైనా ఉంటారండి, ఉండరు అని ఉండరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్ అదే మాకు హ్యాపీ అండి. మేము ఈరోజు నేను అర్థం చేసింది ఏమిరా అంటే, ఎక్కడికి వెళ్ళినా మొన్న ఎప్పుడో నేను బాంబే వెళ్తాను, లేకపోతే వేరే స్టేట్, అక్కడ ఎక్కడో దగ్గర ఎయిర్పోర్ట్లో ఇంకోటి సార్ బాగున్నారా, ఆ రోజు ఈ 2003లో మీ స్టూడెంట్ ఉంది, 2005లో మీరు మా మ్యాథ్స్ చెప్పారండి, లేదా 2010లో మీరు మా ప్రిన్సిపల్ కన్నా, ఇలా ఇది ఈ జర్నీ వేరండి. ఇప్పుడు వేరే ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నిజంగా అంత ఉండదండి. ఎవరైనా డైరెక్టర్ అంటే ఎక్కడైనా బ్యాక్ ఎండ్ ఇదంతటికీ స్ట్రాటజీ చేస్తాం. మేనేజ్మెంట్ నుంచి ఒక స్ట్రాటజీ, మా సీఈఓ, మా చైర్మన్ గారు, మా ఫౌండర్ చైర్మన్, అలా ఇప్పుడు మాకు దీపక్ గారు, మా దీపక్ రెడ్డి సార్ అని, ఇదంతా చూసేది ఆయనండి. ప్రజెంట్ జూనియర్ కాలేజ్ టోటల్గా ప్రజెంట్ అంతా కూడా దీన్ని డిజైన్ చేస్తుంది ఆయన. అలాగే సెంట్రల్ ఆఫీస్ ఒక టీం ఉంటుంది, అకాడమిక్స్ కానీ వీటన్నిటికి డిఫరెంట్ సిటీఓలు, సిఏఓలు వీళ్ళందరూ ఉంటారు. నా రోల్ ఏంటంటే ఇక్కడ ఏమైతే అక్కడ వాళ్ళు డిజైన్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ మన కండిషన్స్కి ఏది సూట్ అవుతుందో, వీళ్ళు ఏం కోరుకుంటున్నారో మ్యాచ్ చేస్తూ జాగ్రత్త అమలు అయ్యేటట్లు చూడటం. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఆల్వేస్ మై ఫ్రంట్ అండ్ ఫేస్ సార్, మై ప్రిన్సిపల్స్, మై టీచింగ్ స్టాఫ్, అందరూ ఆల్ పార్టిసిపెంట్స్, ఆల్ టీమ్ వర్క్ అండి. అంటే దీన్ని నడిపించడానికి పర్ఫెక్ట్గా వెళ్తున్నదో లేదో చూడడానికి, ఎక్కడైనా చిన్న ట్రాక్ మారుతా ఉంటే చెప్పడానికి మనది ఇంపార్టెంట్. అదే సెన్సిటివ్ పాయింట్ అండి, అక్కడ కరెక్ట్ చేయకపోతే అది ఎటో పోద్దండి. అవును సార్, మనం దాన్ని చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. అండ్ రానున్న కాలంలో కూడా ఇంకా మంచి స్థాయికి, ఇంకా నెంబర్ 1 స్టేజ్కి విద్యా సంస్థలు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. సో ఫైనల్లీ ఏంటంటే, ఆదిత్య విద్యా సంస్థలు అనేది గత 41 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యారంగంలో సేవలు అందిస్తూ అనేక పిల్లల భవిష్యత్తులను తీర్చిదిద్దే ఒక ప్రక్రియలో భాగంగా ఇప్పుడు విజయనగరంలో కూడా కొత్తగా బ్రాంచ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ అలానే విజయనగరం, విశాఖపట్నంలో మారికోవలస అండ్ సంగివలసలో కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల కోసం అయితే సెపరేట్గా ఈ యొక్క హాస్టల్ ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ కోసం కూడా పెట్టడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి సార్ చెప్పినట్టు కమ్ అండ్ విజిట్ ద క్యాంపస్. మీకు నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా మీ యొక్క పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం వెంటనే జాయిన్ కండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నెంబర్ని వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ.